అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ప్రో కబడ్డీ సీజన్ 11 తమిళ తలవాస్ టీం గురించి. మనం ఈ సీజన్ స్టార్టింగ్ 7 ఎలాగుంటుందో మనం చూడబోతున్నాం. దానికంటే ముందు మనకు లాస్ట్ ఇయర్ ఏదైతే కన్సర్న్స్ ఉందో తమిళ తలవాస్ టీంకి దాని గురించి మాట్లాడుకుందాం. ఎప్పటి నుంచినో ఉన్న కన్సర్న్, లాస్ట్ 2-3 ఇయర్స్గా ఉన్న కన్సర్న్, వాళ్ళకు మెయిన్ రైట్ రైడర్ లేకపోవడం, రైట్ రైడర్స్ ఉన్న కొంతమంది ఎన్వైపీస్ వాళ్ళు పర్ఫామ్ చేయకపోవడం, ఇదే వాళ్ళ మెయిన్ కన్సర్న్. అందుకోసం వాళ్ళు బిగ్ బై చేశారు ఆక్షన్లో 2.5 crores సచిన్ తన్వర్ రావడంతో టీం మంచిగా బిల్డ్ అయింది. ఇప్పుడు స్టార్టింగ్ 7లోకి వస్తే వాళ్ళ కోర్ గ్రూప్ ఏదైతే ఉందో డిఫెన్స్ లాస్ట్ 2-3 సీజన్స్ నుంచి దాన్నే రిటైన్ చేసుకున్నారు. రైట్ కార్నర్లో సాగర్, లెఫ్ట్ కార్నర్లో సాహిల్, రైట్ కవర్లో అభిషేక్, లెఫ్ట్ కవర్లో మోహిత్. వీళ్ళ కోర్ డిఫెన్స్ ఇదైతే ఉంటుంది. మన ఇప్పుడు సచిన్ తన్వర్ రావడంతో మిడ్ ప్లేయర్గా సచిన్ తన్వర్ ఆడతాడు యాజ్ ఎ రైట్ రైడర్. అండ్ లెఫ్ట్ ఇన్లో వచ్చేసి నరేంద్ర కండాలో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు లాస్ట్ 2-3 సీజన్స్ నుంచి తమిళ తలవాస్ టీంకి. ఇతనే లెఫ్ట్ రైడర్గా పర్ఫామ్ చేస్తాడు. అది రైట్ ఇన్లో హిమాంశు లేదా రాహుల్, విశాల్ చహల్ని మనం చూడబోతున్నాం స్టార్టింగ్ 7లో. మంచి థర్డ్ రైడర్గా పర్ఫామ్ చేయగలుగుతారు. విశాల్ చహల్ యాజ్ ఎ రైట్ రైడర్ అండ్ లెఫ్ట్ రైడర్ కావాలనుకుంటే హిమాంశుతో రీప్లేస్ చేస్తారు. మనకి ఇంకొక ఇరానియన్ ప్లేయర్ ఉన్నారు, మొయిన్. మంచి లెఫ్ట్ రైడర్, మంచి రన్నింగ్ టచ్ ఉంది, మా కవర్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తుంటాడు. ఇతనితో మంచి థర్డ్ రైడర్ కన్సర్న్ కూడా ఏముండదు, మంచిగా రీప్లేస్ చేస్తారనుకుంటున్నాను నేను. ఏదైతే వీళ్ళకి మంచిగా ఇప్పుడు ఉన్న కోచెస్లో ఎక్స్పీరియన్స్డ్ పీకేఎల్ ప్లేయర్ యాజ్ ఎ కోచ్ రావడంతో వీళ్ళ డిఫెండింగ్ యూనిట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఓవరాల్ యాజ్ ఒక మంచి టీమ్గా బిల్డ్ అయింది. లెఫ్ట్ రైడర్, రైట్ రైడర్ కన్సర్న్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎలాంటి డిఫెన్స్ ఉన్న టీంనైనా ఎదుర్కొని ఈజీగా ఉంటుంది. ఎలాంటి కోర్ గ్రూప్ ఏదైతే లాస్ట్ 2-3 సీజన్స్ నుంచి ఉండడం వల్ల వాళ్ళకి ఏదైతే వాళ్ళ టీం బిల్డ్ చేసుకున్నారో వాళ్ళకి కోఆర్డినేషన్ ఉంటుంది. మంచి స్టార్టింగ్ 7 ఇదైతే ఉండొచ్చు తమిళ తలవాస్.